నడిపించడానికి దేవుడు వాడుకుంటున్నాడని మనం మరవద్దు. కాబట్టి మనము మన బాలుని నడవలసిన త్రోవని మనం నేర్పించే వారిగా ఉండాలి. పెద్దప్పుడు వాళ్ళు అందులోంచి తొలగిపోకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి మనం ఎంత బీజం పోయాలో, దేవుడి వాక్యాన్ని ఎంత మనం పోయాలో. కానీ నేను ఇక్కడ ఏ తల్లి నేను విమర్శించట్లేదు, బాధ్యత మంది. మనం టీవీ చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, మనం ఇంకా మూవీలు చూసుకుంటూ, మనం ఇంకా మొబైల్ చూసుకుంటూ, మనం ఆ వదిన ముచ్చట పెట్టుకుంటూ, ఈ వదిన ముచ్చట పెట్టుకుంటూ మనం కాలక్షేపణ చేస్తా ఉంటే బిడ్డలు ఎలా ఎదుగుతారు చెప్పండి. కాబట్టి బాధ్యత చాలా ఉంది. అందుకే దేవుడు ఏమంటాడు కీర్తనం 8:8లో, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. కాబట్టి ఈ మాటను ఎత్తుపట్టుకుని, ప్రభువా నా బిడ్డలు ఉపదేశం చెయ్యి, నా బిడ్డలు నడవలసిన మార్గంలో నువ్వు బోధించు, నా మీద దృష్టి ఉంచు, నీ ఆలోచన చొప్పున నడిపించు అని ప్రార్థన చేసే తల్లులుగా మనం ఉండాలి. మన బిడ్డల ప్రవర్తనను చూసి మనం దేవుడి దగ్గర మొరపెట్టే వారిగా మనం ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు, నా గురించి ఏడవద్దు, మీ బిడ్డల గురించి ఏడవండి అని చెప్పాడు. నేను టైం లేక నేను రిఫరెన్సెస్ అన్ని తీయట్లేదు. కాబట్టి మన బిడ్డల గురించి మనము మొరపెట్టే వారిగా ఉండాలి. వాక్యపు వెలుగులో మన బిడ్డల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. వారి భయాలు, నిరుత్సాహము, అభద్రతా భావము వాళ్ళకు చాలా చాలా ఉంది. ఈ రోజుల్లో చాలా కాంపిటేటివ్ వరల్డ్. మన పిల్లల్ని మనము మన పిల్లల యొక్క అడుగులో అడిగేసి, అంటే మన పాదాలు వాళ్ళ యొక్క షూలు అయినప్పుడు వాళ్ళు ఎంత నడుస్తున్నారో అర్థమవుతుంది. అర్థమైందండి. మన పిల్లల స్థానంలో ఉండి మన పిల్లల కోణంలో మనము మన పిల్లల పరిస్థితులను గ్రహించగలిగినంత డిజర్నింగ్, ఆ వివేచన మనకు కలగాలి, ఆ జ్ఞానము మనకు కలగాలి. పటాపటా కొట్టేకూడదు. వాడి పరిస్థితి ఏంటి, వాడు ఎందుకు ఇస్తాడు అని గ్రహించగలగాలి. ఇక చాలా భయంకరమైన రోజులో మనం ఉన్నాము. ఎంతో వరల్డ్. చాలా మంది ఎవరొస్తున్న బిడ్డలు చదువుకొని డిగ్రీలు చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇలాంటి అంతట్లో మన బిడ్డలకి ఎలాంటి ఉంది, భయపడతా ఉంటారు, వాటికి నిరుత్సాహం ఉంటది, వాళ్ళకి భద్రతా భావం ఉంటది, వాళ్ళు రేపు ఎట్టెళ్ళాలో తెలియదు, వాళ్ళకి నిరీక్షణ ఉండదు. కాబట్టి వీటన్నిటిని మనం వాటిని మనం గ్రహించి వాళ్ళని వాక్యం వద్దకు నడిపించినప్పుడు, వాక్యపు వెలుగులో వాటన్నిటిని వాళ్ళకి మనం చూపించినప్పుడు వాటి స్థానంలో వాళ్ళు నిరీక్షణ, అభయము, ధైర్యము, భద్రత, ఆశాజనకమైన భావాలు, వాడు ఆ రీతిగా వాడు మనస్తత్వాలు దేవుడు ఒక వాక్యపు వెలుగులో మార్పు చెందుతా ఉంటాయి, రీప్లేస్ అవుతా ఉంటది. అందుకే మీ మనసు మారి నూతనపరచబడి రూపాంతరం చెందుంది అని రోమా 12:2లో అందుకే స్పష్టంగా దేవుడు రాయించి ఉంచాడు. మన జీవితాలని మన మైండ్ సెట్ ని దేనితోనూ మార్చలేమండి. అది గ్యారంటీ ఇస్తున్నాను. దేవుడు వాక్యపు వెలుగులో, దేవుడు వాక్యంతోనే మనస్తత్వాలను మార్చుకోగలుగుతాం. ఇవి మనం కూడా మారాలి అంటే, మన మనస్తత్వం మారాలంటే, మనము నెమ్మదికరమైన జీవితము, శాంతికరమైన జీవితము, ఆనందకరమైన జీవితము, సంతోషదాయక జీవితము, ఇతరులకు నిజంగా మరి క్షేమకరమైన జీవితాన్ని మనం అందించాలి అంటే, మనం ఇతరుల పట్ల ఉన్న మన ధోరణి మారగలగాలి అంటే దేవుడు వాక్యమే మారుస్తుంది మనల్ని. మన పట్ల గాని, మన కుటుంబం పట్ల గాని, మన విశ్వాసుల పట్ల కానీ, సమాజం పట్ల గాని ధోరణి మారాలి అంటే అది వాక్యం వల్లనే మార్చబడుతుంది. దేవుడి మార్గం నడవాల్సిన అవసరం ఆ దేవుడి వాక్యం నడుస్తుంది. అందుకే దేవుడి వాక్యము మన పాదం ఏదంట 119 అందరికీ వచ్చు. మన పాదములకు దీపం. కాబట్టి ఆ వాక్యమే మనం నడిపిస్తుంది. చీకటిలో ఉన్నాం మనము, చాలా చీకటి లోకం ఇది. మన హృదయం చీకటి, మన మనసు చీకటి, ఈ వాతావరణం చీకటి, మన కుటుంబ వాతావరణం, కుటుంబ పరిస్థితుల చీకటి, భవిష్యత్ చీకటి, లోకం చీకటి. లోకం అంతా అబద్ధాన్నే నమ్ముతుంది లోకం. దేవుడు వాక్యం మనకు చాలా అవసరం. వివాదాత్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం అనేది చాలా కలతం విషయం. వివాదాత్మకము, విధేయత చూపించని, లోబడని,
ఒంటితనము, జగడము, గడవ లాంటి ఉన్నవాళ్ళు తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా అది చాలా భయంకరం, చాలా భయంకరం. కాబట్టి వాటిని మనము దేవుడి వాక్యంతో రీప్లేస్ చేయగలగాలి. కాబట్టి ఈ సమస్యాత్మకమైన ఈ బాధించి ఈ వివాదాస్పదమైన విరిగి నలిగిన శాంతి సమాధానం లేని అశాంతమైన మరి స్థితి నుండి పూర్ణమైన మంచి సమాధాన ప్రశాంతమైన స్థితికి, ప్రేమ, సఖ్యత, సమాధానము, ఐక్యత కలిగిన స్థితికి మనం రావాలి అంటే శత్రు భావజాలన్నీ మనం మరి తీసేసి ఇతరులతో శాంతి సమాధానం నెమ్మది సాహసం కలిగి ఉండాలి అంటే మరి వ్యక్తిత్వం మార్చబడాలంటే అది దేవుడు వలన మాత్రమే సాధ్యం. అది దేవుడే మనని నడిపిస్తాడు. మనం వాక్యం చదివినప్పుడు దేవుడు ప్రేమ మనకు అర్థమవుతుంది, దేవుడు త్యాగం మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు చెల్లించిన ప్రయత్నం పాపులు ఉన్నప్పుడే, శత్రువులు ఉన్నప్పుడే లేదు మనకు. అసలు సమీపం పరాని తేజస్ లో నివసించే ఆ పరిశుద్ధ దేవుడు పాపి దారుణం పాపం అంటే మనం నిజంగా ఎలాంటి పాపలు అంటే వాక్యపు మన పాప స్వభావం బయటపడుతుంది. కాబట్టి ఈ పాపిని నన్ను ప్రేమించినావా, ఈ పాపి కోసం నువ్వు ప్రాణం పెట్టినావా ప్రభా అని ఆ గ్రహింపులో వచ్చినప్పుడు మన ఎదుట అవతల వాడు ఎంత పాపులు అన్నది మనకు అసలు లెక్కరాదు. అంటే కూర్చున్నప్పుడు మనమే అధికంగా తెలుతూ ఉంటాం. వాళ్ళని మనము దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమను బట్టి మనం వాళ్ళని పెంచగలుగుతాం. మన పిల్లలు కూడా అలాగే చేయగలుగుతారు. కాబట్టి మన పిల్లలు మనం చేయవలసింది, మనం ఇవ్వవలసింది దేవుడు వాక్యం. కాబట్టి ఈ వివాదాస్పదమైన ఆత్మ అన్నది మనము తెలుసుకుంటే మనం మన పిల్లల ఈ లక్షణాలు ఉన్నాయని మనం గ్రహించగలుగుతాం. వాళ్ళని అలాంటి మన బిడ్డల్ని దేవుడు వాక్యపు వెలుగులో దగ్గర తీసుకొని వస్తే క్రీస్తు మనకి ఇచ్చిన నిజమైన స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, శాంతి, సమాధానం, నెమ్మదికరమైన జీవితము మన పిల్లలు కూడా అనుభవించగలుగుతారు మనతో పాటు. కాబట్టి సామెతలు 26:21 ఏం చెప్తుందో ఒక్కసారి సామెతలు 26:21 అయినా వినబడుతుందండి. ఫాస్ట్ గా చెప్తున్నాను, టైం లేదండి. 26:21 వేడి పూడి దగ్గరకు బొగ్గులు అడ్డి కట్టేది, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. ఎందుకంటే కొంతమంది జగడమాడడానికే చూస్తారు, ఆ పరిస్థితిని ఎదుగుతా ఉంటారు, దాన్ని తప్పించుకొని వెళ్దామని ఉండరు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం మన పిల్లలు ఏదైనా ఒక మాట అంటే లోబడి విధేత చూపి పక్కకు తొలిపి వెళ్ళిపోతున్నారా, ఎదురు నించుకొని ధిక్కరిస్తున్నారు. అది మనం గ్రహించగలగాలి, చిన్నప్పటి నుంచే గ్రహించగలగాలి. చిన్నప్పుడు చేస్తూ ముద్దుగా ముచ్చటగా అనిపిస్తే భార్య ఎదుస్తున్నాడు తెలివితోట్లు వచ్చి అని మురిపించిందో మోసపోయినట్టే. అలా మన పిల్లల్ని అప్పుడే ఆ స్థానంలో మురిపించారో మోసపోయినట్టే. చిన్నవాడు కదా అని గద్దించకుండా ఉన్నామో అంతే సంగతి. ఓకే, చిన్నప్పటి నుంచే ఈ చిన్నపిల్లల మనస్తత్వం గురించి చదివే డాక్టర్స్ ఏమంటారంటే, పీడియాట్రిషియన్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ఏమంటారు, సైకలాజిస్ట్ వాళ్ళు ఏమంటారంటే 7 సంవత్సరాల లోపు ఏమైతే నాటుతావో అదే వాళ్ళలో వాళ్ళు నడిపిస్తుందంట. వాళ్ళు 7 సంవత్సరాల వరకు ఫౌండేషన్ వేస్తావో, ఏ పునాది వేస్తావో, ఏ పునాది మీద నీ పిల్లల్ని ఇస్తావో అదే వాళ్ళు పెద్దయ్యా కూడా పనిచేసిందంట. కాబట్టి చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని మనము పెంచడం అనేది నేర్చుకోవాలి. ఫిలిప్పీ 2:14 ఒక్కసారి. ఫిలిప్పీ 2:14. సిస్టర్స్ అందరు ఉన్నట్టున్నారు కదా, బైబిల్స్ ఉన్నాయండి? సారీ, ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఏమో చదవట్లేదురా. ఫిలిప్పీ 2:14-15. ప్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులను, దేవుని కుమారులను, సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడు. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, మన పిల్లలు ఎలా ఉన్నారు? నిష్కళంకులు
అనాథలుగా అనిందులుగా దేవుడి కుమారులకు సంశయాలు. మనం ఏదైనా చెప్పినాం అనుకో, సంశయిస్తున్నారా, చెప్తే లోబడి ఇదేదో చూపిస్తున్నారు. అది చిత్రంగా గ్రహించగలగాలి మనం మన పిల్లల్ని పెంచే విషయం. అందరూ చదువుతాం కాబట్టి, కొంతమంది పిల్లలు ఇంకా పెరిగిపోయారు కాబట్టి రేపు మనం మన వాళ్ళ పెంచడానికి కూడా సిద్ధపడాలి. ఇంకా తల్లులు, ఇంకా చిన్న పిల్లలు ఇంకెవరైనా ఉంటే తల్లులు పెద్దవాళ్ళయ్యాక కూడా, మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక కూడా మనం ఏం చెప్పకపోయినా ప్రేమపూర్వకంగా స్నేహభావంతో చెప్పే ఆ స్థానం దాటిపోతుంది. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం సపోర్ట్ చేసి చేసే వాళ్ళుగానే ఉంటాం. దేవుడు మారుస్తాడు. కాబట్టి అలాంటి టైంలో మన పిల్లలు సరిగే వారుగా ఉన్నారా, సంశయించే వారుగా ఉన్నారా, అది మనుషుల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, తోటి సిబ్లింగ్స్ పట్ల కానీ, వాళ్ళ జాబ్ లో కానీ, వాళ్ళ స్కూల్లో కానీ, వాళ్ళ టీచర్స్ లో కానీ ఎంత లోబడే వారిగా ఉన్నారు. అది మనం గ్రహించగలగాలి. ఆ తత్వాన్ని మనం గ్రహించగలగాలి. తల్లితో మనం గ్రహించగలిగితే మనం మార్చగలుగుతాము. దేవుడి దగ్గర కూడా అప్పగించగలుగుతాం. తర్వాత మొదటి తిమోతి 3:2-3 అండి. మొదటి తిమోతి 3:2-3. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి, మద్యపానీయు పొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి, తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. థ్యాంక్ యూ. ఏముండాలి ఇక్కడ మనకు? స్వస్థత బుద్ధి గలవాడు, మర్యాదగా ఉన్నారు మన పిల్లలు. కొంతమంది గెస్ట్ వస్తే అసలు ఓర్చుకోలేదు. ఎందుకు వచ్చారమ్మా వాళ్ళు, అందుకు వచ్చారమ్మా, మనకు వీళ్ళకి స్వతంత్రం ఎక్కడ పోతుంది. కాబట్టి మన పిల్లల్లో ఈ తత్వాలు అనే మనం సాత్వికులుగా ఉన్నారా, జగడమాడేవారుగా ఉన్నారు, అందరితో ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారని మనము గుర్తించాలి మన పిల్లల్లో. ఇవి చిన్నప్పటి నుంచే డెవలప్ అయ్యే క్యారెక్టర్స్ అండి. పెద్దయ్యాక వచ్చేవి కావు. చిన్నప్పటి నుంచే మనం మనం మన మనం మనం పెరిగిన నేపథ్యం, మన కుటుంబము అదంతా తర్వాత వాక్యపు వెలుగులో సరిచేయబడతాం. కానీ ఇవి మనం పాపంలోనే పాపంలోనే పెరుగుతున్నాము. పాప స్వభావమే మనకు పాపం చేయడానికే మనం ముందుకు వస్తాం. అది గుర్తుపెట్టుకుంటే మనం పాపలమే, పుట్టిందే పాపంలో, పెరుగుతుందే పాపం, పాప స్వభావమే కలిగినాం కాబట్టి పాపం చేస్తాం. మన పిల్లలు కూడా అంతే. కాబట్టి వాటిని ఆ పాపపు స్థానంలో పరిశుద్ధతను తిరిగి చేయాలంటే అది లేఖనం సాధ్యం. పరిశుద్ధుడైన తండ్రి మన దేవుడి వల్లే సాధ్యం. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనం అందరికీ లేదు ఆధిక్యత. లోకంలో చాలా మంది ఎంత తహతహలాడుతున్నారో తెలుసా, ఎంత మంది పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారో తెలుసా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా. మూడు మంది ఎన్ని సైకియాట్రిస్ట్ హాస్పిటల్స్ వచ్చినాయి తెలుసా, ఎన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న ప్రజలు లోకంలో ఉన్నారో తెలుసా. పాపం రీసెంట్ ఒక వీడియో చూసాను నేను, భీమవరం దగ్గరంట. వాళ్ళ నాన్న కోవిడ్ లో చనిపోయారంట. బోల్డ్ ఆస్తి అంట. ఒక మెంటలోడు వాళ్ళ అమ్మని తమ్ముడు ఇద్దరిని చంపేశారు. నేను చంపేశాను, వాళ్ళు దయ్యాలు, వాళ్ళు మనుషులు గారని చెప్తున్నాడు వచ్చి బయటకు వచ్చి. మీరందరూ కూడా చూసి ఉంటారు. సో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి వాక్యం అనేది చాలా అవసరం. మన పిల్లల యొక్క నడవడిక మనం గమనించగలం. చేయి దాటిన తర్వాత ఏడవడం కాదు, చేయి దాటకుండా మనం క్రమంలో పెంచడం అనేది తల్లుల బాధ్యత. ప్రార్థించాలి, బిడ్డలకు చెప్పాలి. కానీ అదే లాగితే తగ్గేంత వరకు తాగకూడదు అన్నట్టుగా మనం ఆ యొక్క బంధాన్ని బిల్డ్ చేసుకుంటూ, ఆ బంధాన్ని మనము సంరక్షించుకుంటూ, ఆ బంధాన్ని మనం కాపాడుకుంటూ ప్రేమపూర్వకంగా పిల్లలకి మనం అది తల్లి బాధ్యత. దేవుడు మనల్ని నమ్మి మన చేతిలో పెట్టాడు అంటే సమాజానికి, సంఘానికి, కుటుంబానికి మనకు ఎంతో ఉపయోగకరంగా దేవుడి స్పెషల్ వినియాళ్ళు పనికి వచ్చే పిల్లలుగా మనము పెంచగలగాలి.
తీతు 3:2. తీతు 3:2. 3:2. అవును. ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికము కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయుము. ఎట్లంట వాళ్ళు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము, ఎవరిని దూషింపక జగడమాడని వారు శాంతులై ఉండవాలి. అలా ఉండాలి. మనం కూడా అంతే. ఈ గుణ లక్షణాలు మనలో కూడా లేకపోతే మనం సరి చేసుకోవాలి. పిల్లల్ని పెంచడంలోనే కాదు, మనలో కూడా అలాంటి ప్రభావం. నాకు కూడా సాత్వికం తెచ్చి, నాకు కూడా నెమ్మదికరం తెచ్చి, నా పిల్లల్ని నేను ఎట్లా హ్యాండిల్ చేయాలో నీ జ్ఞానం నాకు తెచ్చి అని మన మనస్తత్వం కూడా మారుతూ ఉంటాయి. మనం ఇతరులకు బోధించినప్పుడు మనం కూడా శిష్యులమే, మనం కూడా బోధింపబడతాం. మన పిల్లల్ని మనం క్రమపరిచేటప్పుడు మనలో కూడా బయటపడితే మనం కూడా క్రమపరచబడతాం. అది రెండు వైపులా జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మనము మన పిల్లలు ఇప్పుడు మనం గుర్తించి గ్రహించి దయతో అవి అనుగ్రహించి ప్రభువాన్ని ప్రార్థించే వారిగా ఉండాలి. రోమా 2:8-9. రోమా 2:8-9. అయితే వేదములు పుట్టి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఉగ్రతయు రౌద్రమును వచ్చు. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట క్రీస్తు దేశస్థుని కూడా శ్రమయు వేదనయు కలుగు. కదండి. ఏం జరుగుతుందంటే వేదం పుట్టించు సత్యానికి అబద్ధం ఆడతారు మన పిల్లలు. అబద్ధం ఆడినప్పుడు ఆ అబద్ధాన్ని మనం విన్నప్పుడు ఆ అబద్ధంతో మన పిల్లలతో సమ్మతించము. అది ఎంత ఖయమైనా సరే మనం ఆగి ఆ మాట అబద్ధం, అది దేవుడి వాక్యం అలా చెప్పలేదు. నువ్వు సత్యానికి లోబడాలి, సత్యం కోసం నిలబడడం కోసం ఎంత ప్రేమన చెల్లించాలి అని మనము మన పిల్లలకి బోధించగలగాలి. అది చిన్నప్పటి నుంచే, ఒక 6 నెలలు 3 నెలలు 2 నెలలు మ్యాచ్. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయి. అర్థం అని పడుతూ ఉన్నప్పటి నుంచే నేర్చుకుంటారంట. కాబట్టి పెద్ద పెద్ద మాటలు కదా ఇప్పుడు చెప్తే అర్థం కాదు, ఇప్పుడు తొందరపడకండి అలా అని బిడ్డల్ని నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఇంకా పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నప్పుడు పెంచడం నేర్చుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే లోపడకుండా వాళ్ళు లోపడుతున్నారా లేదా అని మనం చూడాలి, విధేయత చూపిస్తున్నారా లేదా అని మనము గ్రహించగలాలి. కాబట్టి వేదం పుట్టించడం అలాంటివి ధోరణి వాళ్ళలో ఉంటే అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ నా అమ్మమ్మ గురించి కానీ నానమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ మన దగ్గరికి ఏదైనా చెడు చాడి చెప్పడానికి మన పిల్లలు వస్తే సమ్మతి చేయండిరా అని మీరు సహకరించారో వారి పాపంలో మీరు కూడా పాల్పంచాలి. కాబట్టి మన పిల్లలకి అలాంటివి నేర్పకూడదు. అందరినీ ప్రేమగానే చూడాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళ బాధ్యత, అమ్మమ్మ తాతయ్య చేయాల్సిన బాధ్యత, తాతయ్య ఎవరిని ప్రేమించవలసింది వాళ్ళని, ఎవరిని ఎలా చూడాల్సింది వాళ్ళని నేర్పించాలి. గలతీ 5:20 మనం అన్నీగా ఇందులో కూడా ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదము, అసూయ, మతత్వము ఇవన్నీ మన పిల్లల్లో మనలో ఉన్నాయేమో చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మన పిల్లల్లో వాటిని మన వాక్య పిల్లల్లో సరిచేయడానికి ప్రయాసపడాలి, ప్రార్థించాలి. సామెతలు 15:18. సామెతలు 15:18. వాడు అబద్ధికుడు, కొండమును ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. సామెతలు 15:18 సిస్టర్ ఏం చదివారు? దీర్ఘశాంతులు వివాహం చేయను. దీర్ఘశాంతులు అయినాడా? కలహాన్ని రేపేవాడు ఉన్నాడా? పిల్లలు
ఉన్నారా అంటే అబ్బాయి అని కాదు, అమ్మాయి అయినా అబ్బాయి పిల్లలు, మన పిల్లలు ఎలా ఉన్నారు అన్నది మనము గ్రహించగలగాలి. వాటిని మనము గమనించినప్పుడే సరి చేయగలుగుతాం. మన పిల్లలు నడవడిక మనం సరి చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని మనము గ్రహించగలగాలి, గమనించగలగాలి, వాళ్ళకి సమీపంగా మనము ఉండగలిగి చేయగలగాలి. 2:24-26. 2:24-26. ప్రత్యక్షమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరుల నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమరక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థగాను కీడును సహించువాడుగాను ఉండవలేను. థ్యాంక్ యూ. ఎట్లుండాలంటే అండి, మనము జగడమాడకుండా అందరి సాధుగాను సాత్వికంతో శిక్షించుచు, మనము అలాగే ఉండాలి, మన పిల్లలు అలా నేర్పాలి. ఇవన్నీ కూడా దేవుడు మన కోసం లెక్కించబడి ఉన్నాడు. ఎవరు ఏం కావాలన్న జీవితానికి, మన పిల్లలు కానీ, మనకు కానీ, మన కుటుంబానికి కానీ, మన పనిచేసే దగ్గర ఎక్కడ దేనికి కావాలన్న సమాధానం అన్ని కూడా బైబిలే. దానికి ఇంకా రీప్లేస్మెంట్ అనేది ఏమీ లేదు. దేవుడే శరణం, దేవుడే మనకు సహాయం. కాబట్టి మనము అలా ఉన్నామో లేదో, మన పిల్లలు కూడా అలా ఎలా ఉన్నారో లేదో మనము గ్రహించగలగాలి. తెస్సలోనిక 2, మొదటి తెస్సలోనిక 2:7. తెస్సలోనిక అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటాం. తుదకు దీనికి అన్నిటికీ ఇలాంటి ఆత్మకు వెలుగుడు ఏంటంటే సాధు, ఆత్మికం, నెమ్మది, నమ్రత, విధేయత. ఇవి మన పిల్లల్లో ఉండాలి. అవి ఉన్నాయా లేదా అని మనము గ్రహించగలం. తల్లి యొక్క బాధ్యత ఏంటి? తల్లి వాళ్ళని ఆ రీతిగా మనము మన పిల్లల్ని పెంచగలగాలని మనం వాళ్ళ ప్రవర్తనను చూడాలి. తర్వాత చేయవలసింది, మన పిల్లలు మనము విశ్వాసంలో దేవుడి పట్ల విశ్వాసం పెంచాలి. దేవుడి వాక్యం వైపు మన పిల్లల్ని నడిపించాలి. దేవుడి వాక్యం పట్ల ప్రేమ గుర్తించాలి. ఒళ్ళో ఉన్నప్పుడు మనకు తెలుసు మోషే వాళ్ళ తల్లి ఎలా పెంచిందో, హన్నా ఎత్తిగా సమర్పించుకుందో. ఇప్పుడు మన బైబిల్ గ్రంథాల్లో ఉన్న అన్ని కూడా, ఈ ఉదాహరణలన్నీ కూడా మనం మన పిల్లలకి చెప్పాలి. కాబట్టి తల్లిగా మనం చేయవలసిందంటే మన పిల్లలకు ముఖ్యంగా దేవుని వాక్యాన్ని, మరి ఆ యొక్క దేవుడి వాక్యపు దృష్టిలో లోకాన్ని చూడాలి. అందుకే లోకంలో ఉన్న కాంపిటీషన్స్ కానీ, మరి ఈ లోకంలో విధమైన మానసికంగా, శారీరకంగా ఉన్న సమస్యల్ని కానీ వాళ్ళు ఎదుర్కొని నిలబడగలుగుతారు. రీసెంట్ లైవ్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడిన అమ్మాయి జమీమా, వాళ్ళ డాడీ నేర్పాడు. అమ్మాయి ఎంతో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంది, సమాజంలో దారుణమైన పరిస్థితి. సో వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఒక ఆయుధం మన బిడ్డను మనము దేవుడి వాక్యం వైపు నడిపించాలి. దేవుడి మీద విశ్వాసం పెంచాలి. దేవుడి వాక్యం మీద విశ్వాసం పెంచాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా విశ్వాసులు అయితే ఇంకా మంచిగా ఫుల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. We need to teach our children full counsel of God. మొదటి నుండి లాస్ట్ వరకు కంప్లీట్నెస్, దేవుడి యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం మనం నేర్పాలి. అందుకే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, మీరు కూర్చున్నప్పుడు, మీరు తింటున్నప్పుడు, మీరు పడుకుంటున్నప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించండి. వాళ్ళ మీ గౌన్ల మీద కుట్టుకోండి, మీ తోరణాలుగా కట్టుకోండి. మామిడి ఆకులు, నిమ్మకాయ ఆకులు కాదు కట్టుకునేది, తోరణాలుగా దేవుడు వాక్యాలు కట్టుకోవాలి. క్రైస్తవమైన మనము ఆ పచ్చని చెట్లు పెట్టుకోవడం కాదు, లైట్లు పెట్టుకోవడం కాదు, స్టార్లు పెట్టుకోవడం కాదు, దేవుడి వాక్యాలను పెట్టుకోవాలి. ఫుల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ మనము మన పిల్లలకి నేర్పించగలగాలి. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశంలో వినుము, నీ తల్లి బాధ రోజు లేకమని సామెతలు 1:8, 6, 1:8
ఇందులో 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి రీతిగా మన పిల్లలకి మనము తల్లిదండ్రులకు విధేయత చూపించేటట్టుగా మనం నేర్పాలి. చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్పించకుండా పెద్ద అయిపోయిన తర్వాత దారి తప్పిపోయిన తర్వాత ఏడుస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఏమి నష్టం లేదు. ఇప్పటి నుండి అయినా పెంచుతున్న తల్లులు అయినా మరి మన పిల్లలు ఇప్పుడైనా పెద్దవాళ్ళు అయిపోయినా కూడా మన ప్రేమతో ఒక స్నేహితులుగా ఒక మంచి దగ్గరగా సమీపంగా నేను నీకు తల్లి అయినా నేను నీకు శత్రువును కాను నేను తల్లినే అని మనం బోధించేవారిగా ఉన్నాం. మనకు తెలుసు బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో. చెప్పండి ఎవరు? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. తిమోతి వాళ్ళ అమ్మ లోయి తిమోతిని ఎలా పెంచారో, పౌలు ఎలా అంటాడో, మీ అమ్మమ్మ దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న విశ్వాసము, మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న విశ్వాసంలో బలమని ఎట్లా చెప్తాడో నాకు తెలుసు. మనం ఒక్కసారి తిమోతి 2:3-14 2 తిమోతి 1:5 అంతా మనకు తెలుసు. యవనస్తుడు దేవుడు వినియాల్లో మరి సహా పనివాడుగా మరి దేవుడి రాజ్యాన్ని కట్టడానికి ఒక సాధనంగా వాడబడ్డాడు. మన పిల్లలు కూడా మనం అలా పెంచాలి. మన పిల్లలు కూడా వినియాళ్ళు యొక్క ఆ ద్రాక్షావనంలో ఆ తోటలో పనివాళ్ళుగా ఉండాలి. మనలో విశ్వాసం ఉంటే, మనలో ప్రార్థన జీవితం ఉంటే, మనలో అంశం ఉంటే మన పిల్లల్ని మనం నేర్పించుకోగలుగుతాం. నేను చిన్నప్పటి నుంచి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో పుట్టి పెరిగిన వాళ్ళం కాము. మేము మధ్యలో దేవుని తెలుసుకున్న వాళ్ళము. పిల్లలు అడిగే ప్రశ్నలకు దెబ్బకు నేను అసలు తలకాయ ఉంచి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి వాక్యం చదవడం, వాక్యం పట్ల ఆసక్తి, ప్రేమ పెరగడం నేర్చుకున్నాను. నా పిల్లలకు బోధించడం ఎస్పెషల్లీ. దేవుడు కూడా అన్యాయస్తుడు కాడు. మనం ఆశతో అడిగినప్పుడు తప్పకుండా మనకు బోధిస్తాడు. తర్వాత ఎఫెసీ 6:1 మనము మన పిల్లలకి ఫస్ట్ దేవుడి పట్ల విశ్వాసం మనం నేర్పించాలి. దేవుడు వాక్య పట్ల ప్రేమ, విశ్వాసం, దేవుడి పట్ల ప్రేమ, విశ్వాసం మనం మన పిల్లలకి నేర్పించాలి తల్లులుగా. తర్వాత ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులు దయలేనుడి గర్భమే మీకు మేలు కలిగినట్లు చాలండి. ఇదే నేర్పాలి అని చెప్తున్నాను. వాక్యం మన అందరికీ పరిచితమే, ఇంకా మన టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇదే నేర్పాలి మన పిల్లలకు, మన పెద్దలకు, మన అమ్మమ్మలకు, తాతయ్యలకు. మళ్ళీ ఇక్కడ మీద విధేయత చూపించు. ఏమి ఇస్తున్నారా మీ అమ్మమ్మకి? నేను రక్షించబడ్డ కొత్తలో కావని చూశాను. వాళ్ళ కొడుకు ప్రత్యేకంగా పెట్టుకుంటుంది. అలా అది కాదనట్లేదు. అంటే మన దగ్గర ఉంటే మనం అందరికీ పెట్టొచ్చు. కానీ మనం సపరేట్ గా పెట్టుకుంటే ఏమైతుందంటే ఒక స్వార్థపూరితమైన భావం మన పిల్లలు పెంచుతున్న వాళ్ళమంట. అలా ఉండకూడదు. మనం ఏదన్నా ఉంటే మనతో పాటు ఇంకొకరికి షేర్ చేసే తత్వంలో మనం పెంచాలి మన పిల్లల్ని. మనం తల్లిదండ్రులకు విధేయత చూపించండి, పెద్దలకు విధేయత, గురువులకు విధేయత, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని విధేయత చూపించి లోబడాలి. పిల్లలు అసలు ఆ విధేయత అన్న మాటే కరువు. అర్థమే తెలుసో తెలియదు మన పిల్లలకి చాలా మంది లోబడు. కాబట్టి మన తల్లులుగా మనం అది నేర్పించగలగాలి. తర్వాత తల్లిగా కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. తల్లిగా కూడా మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే భావోద్వేగం మన బలహీనమే, కానీ మన పిల్లల దగ్గర అట్లా బలహీనలుగా ఉండకూడదు. పరిస్థితులు ఏదైనా కూడా అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు అది అనుకూలంగా లేనప్పుడు మనము భయపడిపోయి, వణికిపోయి, బాధపడిపోయి ఎట్లప్పా ఇలా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఏం కాదు, దేవుడు మార్గం ఏర్పాటు చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు ఈ పరిస్థితి దాటిస్తాడు అని మనము చాలా శారీరకంగా, మానసికంగా, భౌతికంగా దృఢంగా ఉండాలి. చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి దేవుడిని బట్టి. అందుకే 1 పేతురు 3:6 ఒక్కసారి చదువుతారా? 1 పేతురు 3:6.
సిస్టర్ మళ్ళీ చెప్పండి. 1 పేతురు 3:6. ఈ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు, అదేనా సిస్టర్? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగాను నడుచుకొనిచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. కదండి. థ్యాంక్ యూ సిస్టర్. ఆ మాట, ఏ భయంకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలు. మనం ఏ భయానికి బెదరదు. మన పిల్లల ప్రవర్తన చూసి ఆర్థిక స్థితిగతులు చూసి భయపడద్దు. మరి ఇంకా అనుకుంటే మన ఆరోగ్య స్థితిగతులు చూసి భయపడకూడదు. నిర్భయం కలిగి ధైర్యంగా ఉండాలి. దేవుడు ఏంటి భయభక్తులు మనకు బహుధైర్యం పుట్టిస్తుంది వాక్యం ఉంది. కాబట్టి అది మనకుంటే మన పిల్లలు చెదిరిపోరు, మన పిల్లలు భయపడరు, మన పిల్లలు తొడిగిపోరు, మన పిల్లలు తప్పిపోరు. మళ్ళీ నేను చెప్పగలను, మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను అని వాక్యం మాకు ఆదరణ. మాకు ఎవ్వరూ లేరు, మాకు నిజంగా ఎవరు లేరు. మాకు దేవుడే దేవుడు వాక్యమే. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఇలా ఇచ్చాడు, అలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు అని బోధించుకుంటూ రాగలిగిన దేవుడి కృపను బట్టి, దేవుడు మహిమార్థమే చెప్తున్నాను. ధైర్యంగా ఉండాలి, దేనికి భయపడద్దు, దేనికి భయపడదు. కాబట్టి మనం సారా పిల్లలు, మన తల్లి మన సారా. కాబట్టి మనము అలా ఉండాలి. అదే భర్తను గౌరవించాలి. 5:24 మనకు తెలుసు ఏంటది, చర్చి మన సంఘము క్రీస్తుకు లోబడి ఉన్నట్టు భార్యలు భర్తకు లోబడి. ఇప్పుడు మన పిల్లలు ఎదుట భర్తలను చులకం చేశామనుకోండి, మన అత్తమామలను చులకం చేశామనుకోండి, మన అమ్మ నాన్నలను చులకం చేశాం, మన తోడబుట్టిన వాళ్ళని చులకం చేశామనుకోండి, మన పిల్లలు కూడా వాళ్ళని చులకనంగానే చూస్తారు. భర్త లేని స్త్రీలు మన భర్త స్థానంలో మనకి ఉన్నారు. మీ విమోచకుడే మీ భర్త అని యెషయా 55:5లోనో 55లోనో 54లోనో ఉంటుంది. నాకు ప్రిఫరెన్స్ సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే ఆ మాటతో దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను ఆ మాట పెట్టుకోగలుగుతాను. రిఫరెన్స్ ఎవరికైనా గుర్తుంటే చదువుతారా? మన భర్త మన విమోచకుడు, మన భర్త ఎవరికైనా గుర్తుందండి? యెషయా సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవును సిస్టర్, అవును. మనల్ని సృష్టించినాడు మన భర్త. కాబట్టి మన భర్త స్థానంలో భర్త లేని వాళ్ళు దేవుణ్ణి నిలబెట్టి, దేవుణ్ణి మన పిల్లల్ని మనం ఆర్థిగా గౌరవప్రదంగా లోబడి మరి మన పెద్దలకి మనం లోబడి పెంచేవారిగా మనము ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకు ఉదాహరణ చూపుతూ, సత్యలేఖ చరిత్రలో ఉన్న పరిస్థితులు వాళ్ళకు తెలియచెప్పుతూ, నీకు సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. రిఫరెన్స్ అండి యెషయా 54:5 సిస్టర్. 54. థ్యాంక్ యూ సిస్టర్. సో అలా మనము పిల్లలకి అందరికి లోబడేస్తున్నాం, మనము నేర్పించాలి. భర్త స్థానము భర్తకు మనము ఇవ్వాలి. ఆ తర్వాత 5వదిగా మనం ఏం చేయాలి, ఉదాహరణ చూపుతూ సత్యలేఖనాలు చరిత్రలలో బలమైన మరి వాటన్నిటి మనం చూపుతూ బలమైన వారిగా, అత్యధికంగా పరిణితి చెందిన వారిగా, త్యాగపూరితమైన ధైర్యం, సంరక్షణ, పోషణ అన్ని నేర్పాలి. మన పిల్లలు బాధ్యత నేర్పాలి. అది త్యాగపూరితమైన బాధ్యత నేర్పాలి, స్వార్థపూరితమైన కాదు. సంపూర్ణ ఎక్కిప్పుడు పిల్లలుగా అన్ని విధాలుగా బయటికి బ్రతకగలుగుతారు. నేను లేకపోయినా నా పిల్లలు బ్రతకగలుగుతారు చెప్పగలగాలి కదా. నేను చాలీగా అన్నట్టుగా మన పిల్లలకి మనం అన్ని విధాలుగా ఎక్కిప్పుడు చేసి మన లోకంలో వదలాలి. లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని ఎదుర్కోవాలో. అందుకే ఈ రోజులో చాలా మంది ఏదన్నా కూడా చిన్న వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతో మంది ఉన్నారు. చదువు ఒత్తిడను, ఆ ఒత్తిడను, ఈ ఒత్తిడను, పరిస్థితులు తాళలేకను, శోధన తాళలేకను. కాబట్టి మనం ఇవన్నీ వస్తాయి, ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని మనం చెప్పగలగాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో భాగము.
అన్ని తప్పించుకోము, అన్ని తప్పించుకోకూడదు, అన్ని మనం ఏది తప్పించుకోము, అన్ని మనం ఎదుర్కోవాలి. నీ టు స్టాండ్ అనాలి, మనం నిలబడాలి, ధైర్యం ఉండాలి. ఇవన్నీ కూడా మనకు పాఠాలు నేర్పడానికి వస్తాయి అని మనం చెప్పగలగాలి. తోటి వారి పట్ల మర్యాద, గౌరవం, ప్రేమ, ప్రవర్తన ఇవన్నీ మనం నేర్పించాలి. తల్లులుగా మనం అది చేయాలి. లాస్ట్ ఫైనల్ మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలి. దేవుడి చేతిలో పిల్లని పెట్టిన తల్లి నెమ్మదిగా ఉంటదంట. దేవుడు కాపాడుతాడు, మనం నమ్మాలి. మన పిల్లల్ని మన కడుపులో నుంచి ఈ లోకానికి పంపడానికి ఒక ఛానల్ గా మనల్ని వాడుకున్నాడు దేవుడు. మనకంటే ముఖ్యంగా దేవుడికే మన పిల్లలు దేవుడికే ఫస్ట్ పిల్లలు. మన అందరికీ ఆయనే తండ్రి. మనము ఆయన పిల్లలమే, మన పిల్లలు కూడా ఆయన పిల్లలే. కాబట్టి అది మనం తెలుసుకోగలగాలి, అది మనం గ్రహించగలగాలి. అలా మనం తండ్రికి అప్పగించుకున్నాం, మనకు నిశ్చేత ఉంది, మనకు బాధ ఉండదు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము చింతించకుండా, నాకు ఇష్టమైన మాట అది. ఫిలిప్పి 4:6 చదువుతాం. ఫిలిప్పి 4:6. దేని కూర్చిన చింతపడకుడు గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండెను. శ్రేష్టమైన మాట. మనందరికి ఎంతో నెమ్మదినిచ్చాం. కాబట్టి మన పిల్లల విషయంలో గాని, మన విషయంలో గాని, మన జీవిత వైఖరి ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనము దేవుడికి అప్పగించి పూర్వకంగా మన జీవితాలని వాక్య వెలుగులో దేవుడు ఆత్మ సహాయంతో మన బిడ్డల జీవితాన్ని, మన జీవితాన్ని మనము కట్టుగాక. దేవుడి లేఖన భాగంలో మన వినికిలో దీవించి ఫలింపజేయను గాక. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. కూడా అంటూ అట్లా మరి నిజంగా మనం పిల్లల్ని ఎలా పెంచాలి, మనం ఎలా ఉండాలి అనేకమైన మాటల ద్వారా దేవుడు మరి సహోదరుని ఏర్పరచుకుని మనందరితో మాట్లాడుతూ వచ్చారండి. ఇద్దరి మంది ప్రత్యేకంగా కొరకు ప్రార్థన చేయాలని మనం ఎంతో ఆశగా ఉన్నాము. నిజంగా దేవుని మాటల ద్వారా ఆ మాటలు పట్టుకుని మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఇంకా బలంగా ఉంటది. నిజంగా బాలుడు నడవలసిన త్రావణ మనకి నేర్పు అడుగు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నిజంగా నుంచి కూడా వారిని దేవుని సన్నిధిలో పెంచాలని అనేక సార్లు మనకు తెలియక ఆ పిల్లలు ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఉన్నవారు అందరు పిల్లలు పెద్దవారు అయిపోయారు. చాలా వరకు 10th క్లాస్ చదువుతున్నారు, ఇంటర్ ఉన్నారు. ఎప్పుడైనా మనకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి మన పిల్లలతో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా విధేయతగా ఉండమని నేర్పించాలి, ఎలా వాక్యం చదువుకోమని నేర్పించాలి, దేవుని ప్రేమను ఎలా వారికి చెప్పాలి, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, మొదటగా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మనకు తెలిస్తే మన పిల్లలకు మనము చెప్పగలం. సహోదరి చెప్పారు చూసారా, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కోసము ఇప్పుడు కూడా మోకరించి ప్రార్థించి నిజంగా అలా దేవుని పాదాల చెంతకు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మన పిల్లలకు సరైన సమాధానం, మన సొంత జ్ఞానాన్ని ఏర్పరచుకుని మనం సమాధానం ఇద్దామని అనుకుంటే కనుక మన పిల్లలకు వచ్చే ఆలోచనలు వేరేగా ఉంటాయి. మందలింటే కూడా వారు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది తప్పు చేస్తున్నా కూడా మనం చెప్తే ఏమేమైపోతారన్న భయం మనకు కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అలాంటివి చూస్తాం. మనము దేవుని నమ్ముకుని రక్షణ పొందుకున్నాం. మనము దేవుడిని ఆధారం చేసుకుని మన పిల్లలను ప్రతి దినము కూడా దేవునికి అప్పగించాలి. ఈ దినం నా బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తా ఉన్నానని మనం ఎప్పుడు కూడా పోగలుగుతా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మన బిడ్డలు కూడా ఎలా నడవడిక ఉంది, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ మాట మందని మాట్లాడతారు, వారు వెనక వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, అనేకమైన విధాలుగా ఆలోచించాలండి. నా కూతురు నా కొడుకు చక్కగా బలి మాట్లాడుతున్నారు, నా కూతురే కరెక్ట్, నా కొడుకే కరెక్ట్, ఎవరి మాట నాకు తప్పు, అది అస్సలు కరెక్ట్ కాదు. మన పిల్లలు మన దగ్గర ఇంత బాగుంటున్నారు, వెనక కూడా మనము కనిపెట్టాలి. వాళ్ళ నడతగా ఉన్నాయి, ఓహో వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, దగ్గర మాట్లాడినట్టుగానే ఉండగలుగుతున్నారా, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు, బయట కుటుంబీకులు ఎలా ఉండగా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు పిల్లలు
ఉంటారు అన్ని అబ్జర్వ్ చేసుకోవాలండి తల్లి. అప్పుడే మనం బిడ్డల కొరకు మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచించలేదు. అమ్మ ప్రార్థన చేసుకున్నావా, ఈ రోజు ఉదయం లేచావు, అమ్మ పాట పాడుకున్నావా, అమ్మ వాక్యం చెప్పుకున్నావా, ఎవరన్నా గుమ్మని ఏమన్నా అన్నారా, ఏమన్నా అన్నా కూడా నువ్వు అక్కమ్మ మనం దేవుని పిల్లలమమ్మ అనేకమైన విషయాలు మనకు దేవుడు చూపిస్తూ వస్తున్నారు కదా. ప్రతి దినము నేర్చుకుంటాం. మనం తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో నేర్చుకుంటా మన పిల్లలకి నడవలసిన ఆ త్రోవ ఏంటి? దేవుని సన్నిధి. ఆయన మార్గం మనం చూపించినప్పుడు, ఆయన మనం నేర్పినప్పుడు వారి కొలిది కూడా దాని నుంచి వారు ఏమైపోయి తొలగిపోకుండా ఉంటారు, నిలబడి ఉంటారు. ఓహో మా అమ్మ ఈ నేర్పింది, మాకు దేవుడే ఆధారం. వారికి ఒక గట్టి నమ్మకం రావాలండి వారి మనసులో. అలా ఉండాలి. ఓహో మా అమ్మ ఇప్పుడు కూడా ప్రార్థిస్తా ఉంటది, అయ్యో మా అమ్మ చర్చిలో పరిగెడతా ఉంటది, దేవుడు పని మీదే మా అమ్మకు ఆసక్తి కలిగి ఉంటదని మన పిల్లలు కూడా మన కోసం ఆలోచించినప్పుడు మన సాక్ష్యం కూడా వారికి గొప్పగా కనపడాలి. రీతిగా మన ప్రవర్తన కూడా ఉండాలి. ఒక అనేకమైన విషయాలు మరి సహోదరి మన కొరకు ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చారు. దేవుడు వాడుకుని మనందరినీ కూడా బలపరుస్తూ వచ్చారు. మరి ఇక ఇప్పటి నుంచి అయినా మన బిడ్డల కొరకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. మన బిడ్డలు దేవుని కొరకు పెంచుదాం. తిమోతి వలె మనము పెంచుదాం, దేవుని కొరకు పెంచాలని. ఇక మనం ఎలా దేవుని కొరకు చిన్నప్పటి నుంచి వాడబడలేకపోయాం. ఇప్పుడిప్పుడే నేను ఇప్పుడిప్పుడే చక్కటి వాక్యాన్ని తెలుసుకుని మారగలుగుతా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఒక గొప్ప పనిముట్టుకు వెళ్ళాను, వచ్చాను, అంతే నా జీవితం. కానీ మన పిల్లలు ఎందుకు వాడబడకపోవాలి? మనకి ఇప్పుడు తెలిసే మన తల్లిదండ్రులు మనకి ఎంతవరకు చెప్పారు, వారికి తెలిసినంత వరకే మనం. కానీ మనకి ఎక్కువ విషయాలు తెలుస్తా ఉన్నాయి. సోషల్ మీడియా చూడండి ఎలా ఉందో, అంత భయంకరంగా ఉంటా ఉంది పరిస్థితులు. మన దినాన్ని యాక్సిడెంట్ అయి పిల్లలు ఒకేసారి చనిపోయారు. తల్లి మరి మీరు చూసారో లేదో గాని ఏమంటుందంటే, నేను అనేకమైన పూజలు చేశాను, దేవుడు అసలు నా పూజలనే చూడలేదు. హిందువులు దేవుడు అసలు నా పూజలనే చూడలేదు. ఇప్పుడు కూడా నేను ఒక్క పొద్దున్నాను అంటే ఉపవాసం దేవుని కొరకు. ఏమైపోయాడమ్మా దేవుడు అంట. ముగ్గురు పిల్లలకు మనము దేవుని భయభక్తు, వారికి లేదు రక్షణ, కూడా కుటుంబం ఏమైపోయి చూసారా. ఇలాంటి ఎన్నో చూస్తా ఉన్నాం. దేవుని కుటుంబంలోనూ జరిగిపోతా ఉన్నాయి. రక్షణ పొందుకున్న వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనము మన పిల్లలు మన కుటుంబము కూడా దేవుని సన్నిధిలో ఉండాలంటే గనక మనం ఎక్కువగా ప్రార్థించాలి, ఎక్కువగా దేవుని వాక్యం చదువుకోవాలి, ఎక్కువగా ఆయన మాటలు మనం ఏం చేయాలి, ప్రయత్నించాలి. ఆ రీతిగా మనం ముందుకు కొనసాగుదాం.